హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికి ఇవాళ సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మనందరికీ తెలుసు ప్రతి ఫిబ్రవరిలో ఈ సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. సో అదేవిధంగా ఈసారి కూడా హయ్యెస్ట్ సార్లు ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు అయితే రికార్డు సృష్టించారు. ఆల్మోస్ట్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుండి గత 10 సంవత్సరాలుగా మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మొత్తం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఆమె ఆల్మోస్ట్ 8 పైన అంటే ఎక్కువ సార్లు ఆమె బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అదొక ట్రాక్ రికార్డ్. కొందరికేమో నిర్మలా సీతారామన్ గారు అంటే అమితమైన ప్రేమ, మరి కొందరికేమో మరీ ముఖ్యంగా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి నిర్మలా సీతారామన్ గారు అంటే చాలామందికి భయము, కోపం. రీసెంట్గానే మనం చూసాం ఒక పాప్కార్న్ మీద జిఎస్టీ విధించే ఒక విధానాన్ని చాలామంది తప్పు పెట్టారు. ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఇంక్లూడ్ చేశారో పాప్కార్న్, సాల్టెడ్ పాప్కార్న్ అయితే ఒక రకమైన రేటు, నార్మల్ పాప్కార్న్ అయితే ఒక రకమైన జిఎస్టీ ఉంటుంది అని చెప్పేసి. సో దాని మీద రీసెంట్గా చాలా కాంట్రవర్సీ అయింది. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి ఒక భారీ బడ్జెట్ 50 లక్షల కోట్లతోటి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సింది, ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎదురు చూస్తుంది కూడా ధరలు ఏవేవి పెరుగుతాయి ఏవేవి తగ్గుతాయి అనే అంశం మీద కూడా ఎక్కువగా ఈ బడ్జెట్లో మొత్తం ఎక్కువ మంది చూసేది కూడా వీటినే ఎక్కువ చూస్తారు మిడిల్ క్లాస్ పీపుల్. ఒకసారి మనం చూసుకున్నట్టయితే తగ్గే ధరలు ఏవేవి అంటే మొబైల్ ఫోన్లు అనేవి తగ్గుతున్నాయి. అలాగే ఎల్సిడి ఎల్ఈడి టీవీలు కూడా ఆల్మోస్ట్ ఈ బడ్జెట్లో కూడా తగ్గించేశారు, అంటే రేట్లు తగ్గించేశారు. ఈ రెండు కూడా చాలా కీలకమైనవి. ముఖ్యంగా మిడిల్ క్లాస్లో ఇవాళ చిన్న గుడిసె ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో డెఫినెట్గా ఎల్ఈడి ఎల్సిడి టీవీలు అనేవి ఉంటున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా స్మార్ట్ ఫోన్లు అనేవి ఉంటున్నాయి. ఈ కాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ ఫోన్లు అనేది డెఫినెట్గా వాడుతున్నారు. సో ఈ రెండు కూడా ధరలు తగ్గడంతో వీళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది అతిపెద్ద ఉపశమనం లాంటిది. ఎలక్ట్రిక్ వాహనాల మీద కూడా భారీగా ఈసారి రేట్లు అనేది తగ్గించేశారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ని ఎలాగైనా సరే ఎంకరేజ్ చేయాలి, భవిష్యత్తులో కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలనే ప్రజలు వినియోగించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సార్లు కేంద్రం ఇటు నరేంద్ర మోదీ గారు కావచ్చు, లేకపోతే అనేక మంది మంత్రులు చెప్తున్న మాట కదా. సో దానిలో భాగంగానే ఎలాగైనా సరే ఈ డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ కానీ సిఎన్జి కానీ వినియోగాన్ని పెంచాలి అని చెప్పేసి వీళ్ళ ఆలోచన తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాలు మీద కూడా ధరలు అనేవి తగ్గించేశారు. ఇక తోలు వస్తువులు, వైద్య పరికరాలు, సో ఈ చాలామందికి ఇది చాలా బిగ్ రిలీఫ్ లాంటిది ఇది. ఎందుకంటే చిన్న మాత్ర దగ్గర నుండి, చిన్న మెడిసిన్ నుండి పెద్ద పెద్ద సిరప్లు కావచ్చు, కాస్ట్లీ మందులు కావచ్చు, ఇవాళ మనం పేద ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది ఇవాళ. సో వాటి ధరలు కూడా ఆల్మోస్ట్ తగ్గించేశారు. మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలాగా ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఇక ఫ్రోజన్ చేపలు, చేపల పేస్ట్, ఇక క్యాన్సర్ మందులు. సో మనందరికీ తెలుసు క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, ఆ క్యాన్సర్ సంబంధించిన ట్యాబ్లెట్లు కావచ్చు, దానికి సంబంధించిన మందులు కావచ్చు చాలా కాస్ట్లీ ఉంటాయి. ఆ కాస్ట్ అంత పెరగడానికి ఈ జిఎస్టీ కూడా ఒక కారణం. అంటే ఆల్మోస్ట్ దాని మీద విధించే ట్యాక్స్ కూడా ఒక కారణం. సో ఆ ట్యాక్స్ అనేది కంప్లీట్గా తగ్గించడంతో ఇప్పుడు ఈ క్యాన్సర్ సంబంధించిన మందు రేట్లు కూడా భారీగా తగ్గిపోతాయి ఈ బడ్జెట్ తోటి. ఇక వెట్ బ్లూ లెదర్, క్యారియర్ గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్లు, 12 కీలకమైన ఖనిజాలు, ఓపెన్ సెల్, దేశంలో తయారైన దుస్తులు. సో ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చేసిన స్టేట్మెంట్, ఇది ప్రకటన. సో మేక్ ఇన్ ఇండియాకి సంబంధించిన వస్తువులు కావచ్చు, దుస్తులు కావచ్చు, వీటి మీద కంప్లీట్గా ఈసారి ఈ బడ్జెట్లో ధరలు అనేవి తగ్గించేశారు. మరి పెరిగే వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మరి పెరిగే వాటిలో అయితే కేవలం 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే ఒకటి, సిగరెట్లు ఒకటి. సో సిగరెట్లు అనేది ఎవర్ గ్రీన్, ప్రతి బడ్జెట్లోనూ సిగరెట్ రేట్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి.
నా చిన్నప్పుడు రూపాయి 2 రూపాయలతో మొదలైన సిగరెట్ ఇవాళ 20-30 రూపాయలు కూడా ఉంది మార్కెట్లో. సో సిగరెట్ రేట్లు అనేవి ఎవర్ గ్రీన్. యాజ్ యూజువల్గా ఇవేవైతే ఉంటాయో ఈ క్యాన్సర్ కారకాలైన ఈ పొగాకు వీటి మీద కూడా ఈసారి భారీగానే రేట్లు అనేవి పెంచేశారు. సో వినియోగం తగ్గించాలనే ఒక ఆలోచనతోటి ఈ సిగరెట్ల మీద కావచ్చు, పొగాకు సంబంధించిన ప్రోడక్ట్స్ మీద కావచ్చు, ప్రతి బడ్జెట్లోనూ అధిక ధర అనేది పెడుతూ ఉంటారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి మనం ఎక్కువగా ప్రస్తావించుకోవాలి. చాలామందికి బిగ్ రిలీఫ్ ఇదే. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది, ఇండియా వైడ్ కూడా ట్రెండింగ్లో ఉన్నది ఇదే అంశము. 12 లక్షల వరకు కూడా ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో, ఎవరికైతే శాలరీ వస్తుందో, సంవత్సరానికి 12 లక్షలు ఎవరైతే జీతం తీసుకుంటారో వాళ్ళకి 12 లక్షల వరకు ఆల్మోస్ట్ 0 ట్యాక్స్ అనేది ఈసారి ప్రకటించారు. అంటే వాడికి 3 లక్షలు రాని, 4 లక్షలు రాని, 5 రాని, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు కూడా వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. కంప్లీట్ 0 ట్యాక్స్ వాళ్ళకి. సో చాలామందికి తెలుసు, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి, వీళ్ళు తీసుకునే జీతంలో 3 లక్షలు ఉంటే, 4 లక్షలు ఉంటే, 5 లక్షలు ఉంటే ఎంతో కొంత 10%, 15%, 20%. ఈ శాతం అంటే ఈ స్లాబ్స్ ప్రకారం ప్రతి సంవత్సరం ట్యాక్స్ అనేది కట్ అయ్యేవి మన జీతంలో. సో ఈసారి ఆ పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ 12 లక్షల వరకు అంటే ఆల్మోస్ట్ ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా ఇది ట్యాక్స్ ఫ్రీ అయినట్టే. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ మ్యాక్సిమం వాళ్ళ జీతం నెలకి 1,00,000 రూపాయల లోపే ఉంటుంది. సో 1,00,000 వరకు ఈ మినహాయింపు ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వారికి ఇక నుండి ట్యాక్స్ బాధ అనేది ఉండదు. వాళ్ళకి వచ్చే జీతం యాజ్ ఇట్ ఈజ్ శాలరీ క్రెడిట్ అయిపోద్ది. సో ఇది బిగ్ రిలీఫ్ అండ్ బిగ్గెస్ట్ న్యూస్ అండ్ హాటెస్ట్ న్యూస్ ఇన్ ఇండియా. ఇది ప్రస్తుతం ఈ 12 లక్షల ఏదైతే 0 ట్యాక్స్ ఉందో దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్గా చూసుకున్నట్టయితే 0 నుండి 12 లక్షల వరకు 0% ట్యాక్స్ అనేది ఉంటుంది. అలాగే 12 నుండి 16 వరకు 15% ఉంటుంది. అలాగే 16 నుండి 20 వరకు 20% ఉంటుంది. 20 నుండి 24 వరకు 25 ఉంటుంది. 25 పైన 30% ఉంటుంది ట్యాక్స్. సో ఇక్కడ క్లారిటీగా, చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. 0 నుండి 12 వరకు 0%. దీని మీద కూడా ఆర్థిక నిపుణులు రకరకాల స్టేట్మెంట్లు అనేవి ఇస్తూ ఉన్నారు. లైక్ ఈ 12 లక్షలు అనేది కూడా కంప్లీట్గా ఫాల్స్ స్టేట్మెంట్. కేవలం 4 లక్షల వరకు మాత్రమే 0 ఫ్రీ ట్యాక్స్ ఉంటుంది. మిగతా 8 లక్షలకి వాళ్ళు దేనిలోనే ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ అనేది ఉండదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే కంపల్సరీ దాంట్లో కూడా ట్యాక్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది ఆర్థిక నిపుణులు రీసెంట్గా చెప్తున్న మాట. బట్ దీని మీద అయితే ఒక క్లారిటీ అనేది లేదు. దీని మీద క్లారిటీ రావాలంటే ఈ అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారే చెప్పాలి. సో మండే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. నిజంగా ఈ 12 లక్షలు 0 ఫ్రీనా లేకపోతే దీంట్లో ఏమైనా కండిషన్ ఉందా అనేది మనకు మండే రోజు నిర్మలా సీతారామన్ గారు ఒక క్లారిటీ అనేది ఇస్తారు. అందులో మనకు తెలుస్తుంది. సో అప్పటి వరకు కొందరేమో ఈ 12 lakhs వరకు 0 ట్యాక్స్ అంటున్నారు. లేదు 4 వరకే, మిగతాదంతా కూడా ట్యాక్స్ ఉంటుంది అని చెప్పేసి కొందరు అంటున్నారు. దీనికి మండేనే ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల కోసం బీహార్పై వరాల జిల్లు. ఇదైతే మనందరూ ఊహించిందే. జనరల్గా ఏపీ బీహార్కి అయితే కంపల్సరీ 5 సంవత్సరాలు కూడా వరాలు కురిపించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండాలి అంటే, పడిపోకుండా ఉండాలి అంటే ఈ 2 రాష్ట్రాలకి అత్యంత ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉండే ఎంపీల సంఖ్య వల్లే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. సో అందులోన వెరీ సూన్ బీహార్లో ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. మరొక్కసారి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే డెఫినెట్గా ఈ వరాలు అనేది ఎక్కువగా ఉండాలి. సో ప్రజల్ని ఆకర్షించాలి, ఓటర్స్ని ఆకర్షించాలి. అప్పుడు మాత్రమే నితీష్ కుమార్ గెలుస్తాడు. సో అప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ బీజేపీకి బలం పెరిగినట్టు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి మరొక్కసారి బీజేపీకి వరాల జల్లెలు కురిపించారు. మధ్య ఆదాయంపై 6 లక్షల వరకు నో ట్యాక్స్, తోలు పరిశ్రమ బొమ్మల తయారీకి రాయితీలు, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు గ్రామీణ క్రెడిట్ కార్డ్స్, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితం 5 లక్షలకు పెంపు. జనరల్గా మనందరికీ తెలుసు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు వచ్చేసి 3 లక్షల వరకు మాత్రమే ఇప్పటి వరకు
ఇంప్లిమెంట్ చేశారు, ఆ కార్డ్స్ అనేవి జారీ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలామందికి లేదు, బట్ ఉన్న వాళ్ళకైతే 3 lakhs వరకు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇచ్చారు. బట్ ఈ 3 lakhsని ఇప్పుడు కాస్త 5 lakhs చేశారు. సో క్రెడిట్ లిమిట్ అనేది కూడా పెంచడం జరిగింది. సో ఇది డెఫినెట్గా ప్రతి ఒక్క ఫార్మర్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో, కిసాన్ క్రెడిట్ కార్డ్, వాళ్ళకైతే డెఫినెట్గా ఇది మంచి గుడ్ న్యూసే. దేశంలో 50 టూరిస్ట్ ప్లేస్లు అభివృద్ధి. సో ఇది మరీ ముఖ్యంగా ఏపీకి ఒక గుడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే ఏపీ ఆల్మోస్ట్ 80% మొత్తం కూడా కోస్టల్ కారిడారే ఉంది కాబట్టి, మొత్తం సముద్ర తీరం కాబట్టి అక్కడ ఈ పర్యాటక అభివృద్ధి చేయడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. సో వాటన్నిటిని యూటిలైజ్ చేసుకొని కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఈసారి ఏపీ టూరిస్ట్ హబ్గా డెఫినెట్గా మారుతుంది. సో ఆ ప్రణాళికలు కూడా ఆల్రెడీ కేంద్రం ప్రకటించింది. 50లో ఆల్మోస్ట్ చాలా వరకు ఆంధ్రాకి కేటాయించారు. డెఫినెట్గా ఈ టూరిస్ట్ స్పాట్ని మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి. రాష్ట్రాలకు 1,50,000 కోట్ల వరకు రుణాలు. ఇది 2 తెలుగు రాష్ట్రాలు కూడా మంచి గుడ్ న్యూస్ లాంటిది. మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకైతే ఇది ఒక స్వీట్ లడ్డు లాంటి న్యూస్ ఇది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రస్తుతం అప్పు మీదే డిపెండ్ అయి ఉన్నాయి. సో ఇటు తెలంగాణ కూడా అప్పు చేసే ఇప్పుడు ప్రస్తుతం అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ పెన్షన్లు, జీతాలు ఇవ్వాలన్నా సరే తెలంగాణ రాష్ట్రం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాగే అటు ఏపీ కూడా అంతే. ఏపీ కూడా డెఫినెట్గా పెన్షన్ ఇవ్వాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా, అసలు ఏ పని చేయాలన్నా డెఫినెట్గా అప్పు చేయాల్సిన పరిస్థితి. అంతో ఇంతో తెలంగాణ కొంతవరకు వెసులుబాటు అనేది ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా ఈ తెలంగాణ కొంచెం స్ట్రాంగ్ ఏపీతో కంపేర్ చేస్తే. ఏపీలో ఆర్థిక పరిస్థితి అసలు మరీ దారుణంగా ఉంది. సో ఏపీకి అయితే ఇది ఇంకా పెద్ద న్యూస్ లాంటిదే. ఇది 1,50,000 కోట్ల వరకు ఏడాదికి రుణాలు అనేది తీసుకోవచ్చు ఈ 2 తెలుగు రాష్ట్రాలు. సో ఆబ్వియస్లీ ఈ 1 year నెక్స్ట్ ఫిబ్రవరి వరకు ఇక 1,50,000 కోట్లు అయితే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు, కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఎందుకంటే మనం ఉంటున్నాం కాబట్టి ఎక్కువగా వీటి గురించి మనం ఫోకస్ చేయాలి కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలకైతే ఒక మంచి పండుగ వాతావరణం లాంటిదే. సో ఓవరాల్గా ఇది బడ్జెట్. సో చాలా మటుకు ఈ బడ్జెట్లో అయితే ఇటు ఉద్యోగులకైతే మంచి వరం లాంటిదే, అండ్ ఇటు పేదలకు కూడా ఓ రకంగా కొంచెం గుడ్ న్యూస్ చెప్పారు. బట్ ఇన్ డీటెయిల్గా కూడా ఇప్పటికైతే దేని మీద కూడా క్లారిటీ అనేది లేదు. సో సోమవారం నుండి మొదలుపెట్టే ఈ బడ్జెట్ సమావేశాల్లో కంప్లీట్గా ఒక్కొక్క అంశం మీద డిస్కషన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు నుండి మనకు ప్రతి అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద, ఈ బడ్జెట్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.